నమస్కారం అండి. మీ పేరు? లలిత కుమారి బత్తిలే. మేడం, రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ లో. అది అక్రమ అరెస్ట్ అని చెప్పి బీసీలకు అవమానం జరుగుతుంది, బీసీలు అందరూ ఐకమత్యం కావాలి, తెలుగుదేశం పార్టీ మీద, కూటమి మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించాలని చెప్పి కులాన్ని అడ్డం పెట్టుకొస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం, మాజీ మంత్రి అరెస్ట్ చేయడం మీద? అంటే దీనికి మా లిక్కర్ స్కామ్ లో కులాలు తీస్తారా? కులాలు కాదు ఇక్కడ తీయాల్సింది. ఆ లిక్కర్ వలన ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది డ్యామేజ్ అవుతున్నారు అనేది మెయిన్ గా చూసుకోవాలి. కానీ కులాలు ఇవి కాదు దీంట్లో రావాల్సింది. మెయిన్ ప్రజలకి అందుబాటులో ఏముంది, మంచిది ఉందా చెడు ఉందా, ఏం జరుగుతుంది, దీన్ని మాత్రమే చూడండి. అంటే ఇక్కడ ఆయన అరెస్ట్ అవ్వక ముందు కూడా ఒక వారం రోజుల కిందట విజయవాడ అమ్మవారి గుళ్ళని సత్య ప్రమాణం చేశారు. చేతిలో దీపం పెట్టుకుని నేనే తప్పు చేయలేదు, నా మీద కావాలని అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి తప్పించుకొని అన్ని చెప్తారు. తర్వాత దెబ్బతినే తర్వాత సంగతి. ఇప్పుడు నేను తప్పించుకోవాలి కదా, తప్పించుకోవటానికి ప్లాన్. అంటే సొసైటీలో ఒక మంచి హోదాలో ఉంటే ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి కూడా ఇటువంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? హోదాలో ఉన్నాను కాబట్టి తప్పించుకోను నేను ఇప్పుడు. అర్థమైందా? తప్పించుకుంటేనే మిగతా విషయాలు అన్ని. మరి జోగి రమేష్ గారు అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని ప్రభుత్వం కావాలని కక్షపూర్తిగా వ్యవహరిస్తుంది, నారా లోకేష్ చంద్రబాబు ఇరికెత్తున్నారని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు మేడం క్వార్టర్గా? పబ్లిక్ చూస్తూనే ఉంది వాళ్ళని. ఇటువంటి వాళ్ళని శిక్షించాల్సింది ఖచ్చితంగా. ఏ మంత్రి అయినా ఒకటే, ఇంకెవరైనా సామాన్యుడైనా ఒకటే. సార్ నమస్కారం. సార్ మీ పేరు? నా పేరు తిరుమల రెడ్డి అండి. సార్ రీసెంట్ గా మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు బీసీలందరూ ఐకమత్యం కావాలి, బీసీలందరూ ఏకం కావాలి, ఒక బీసీకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. జోగి రమేష్ గారి అరెస్ట్ కి బీసీ నేతలకు ఏమైనా సంబంధం ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి ఆయన అరెస్ట్ మీద? అది అవినీతి అక్రమాలకు సంబంధించి అక్రమ మద్యం తయారీ, కల్తీ మద్యం తయారీ కేసులో నువ్వు నిందితుడిగా ప్రభుత్వం గుర్తించి అరెస్ట్ చేయించింది. దానికి బీసీలకి సంబంధం ఏంటి? కుల రాజకీయాలతోటి, కుల వ్యవహారంతో మీరు నేరస్తులల్లా మీరు చేసిన నేరాలని కప్పిపుచ్చుకోవడం కోసం కులాలని అడ్డు పెట్టుకొని మీ మనుగడ సాగించాలని చూస్తున్నావా? నువ్వు నిజంగా నిజాయితీ పడు అయితే నీ నిజాయితీని కోర్టులో చట్ట ప్రకారం నువ్వు ఎదుర్కొని నిరూపణ చేసుకో. దాని కులాలను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని సూటిగా ప్రశ్నిస్తున్నావు. ఒక వారం రోజుల కిందట విజయవాడ అమ్మవారి గుడిలోని చేతిలో దీపం పెట్టుకొని సత్యప్రమాణం చేశారు. అంటే ఇక్కడ పక్కా ఆధారాలతో ఇప్పుడు ఏపీ సిట్ అధికారులు అరెస్ట్ చేసామని చెప్తున్నారు. ఇక్కడ నిజాలన్నీ కూడా బయటపడినా కానీ ఇలాంటి అబద్ధపు నమ్మకాలు కానీ ఈ ప్రమాణాలు చేయడం అంత అవసరం అంటారా ఇటువంటి విషయాల్లో? అవసరం లేదండి. నీకు నీ నిజాయితీయే నీకు గీటురాయిగా ఉంటుంది. కులాలు మతాలు ప్రమాణాలతోటి చట్టంలోకి పరిగణ తీసుకుంటాయా? తీసుకోవు కదా. నువ్వు నిజంగా నిజాయితీ పడు అయితే నీ నిజాయితీని నిరూపించుకో. గతంలో చాలామందిని అరెస్ట్ చేశారు, ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మరి ఆ రోజు వాటికి ఏం సమాధానం చెప్తారు మీరు? గతంలో చంద్రబాబు చేశాడా? మరి నువ్వు అంటున్నావు కదా, గతంలో కొల్లు రవీంద్ర గారు చేశారా? గతంలో ధూళిపాల నరేంద్ర గారు చేశారా? లేకపోతే అచ్చెన్నాయుడు గారు చేశారా? సరే చేశారో చేయలేదో ఒక నిందితుడిని మీరు చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ పెట్టించారు. కానీ వాళ్ళని మీరు ట్రీట్ చేసిన విధానం ఎలా ఉంది? గతంలో అచ్చెన్నాయుడు కానీ ఆపరేషన్ చేయించుకున్న పరిస్థితుల్లో ఎన్ని కిలోమీటర్లు మీరు తిప్పారు? అతని ఆరోగ్యాన్ని దెబ్బతీసి అతని ప్రాణహాని కలిగించాలనే కదా. చంద్రబాబుని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని ఆఖరికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనకి ప్రాణహాని కలిగే పరిస్థితులు కలగజేసుకున్నది మీడియాలో వచ్చిన మాట వాస్తవం కదా. వీటికన్నిటికి మీరు ఏం సమాధానం చెప్తారు? నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రామకృష్ణ అన్న. రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు కదా, అది అక్రమ అరెస్ట్ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. పైగా బీసీ నేతలందరూ కూడా ఏకం కావాలి, బీసీలకు అవమానం జరుగుతుంది అంటారు. మీరేమంటారు ఒక ఓటర్గా? ఇది అక్రమ అరెస్ట్ అయితే కాదండి. ఎందుకంటే అక్రమ అరెస్ట్ అంటే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 16 నెలలు అవుతుంది. అక్రమ అరెస్ట్ అంటే వచ్చిన నెలకో 2 నెలలకో ఏదో కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తే దాన్ని అక్రమ అరెస్ట్ అంటారు. కానీ 16 నెలలు దాదాపుగా అయిపోయింది. అది కూడా A1 ఎవరైతే ఉన్నారో జనార్దన్ అనే అతను, నేను జోగి రమేష్ గారే నా చేత చేయించారని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ లీగల్గా అంతా ఎవిడెన్స్ ఉన్న తర్వాత మాత్రమే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయండి. ఒకటి ఏంటంటే ఇక్కడ చట్టానికి ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఇంకొకట అనేది ఉండదండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. దీంట్లో రాజకీయ ప్రమేయం ఎందుకు ఉంది అని ఎందుకు అంటున్నారో మరి వాళ్ళ విజ్ఞతకే అది వదిలేయాలి. గత ప్రభుత్వంలో జరిగిన అరెస్టులన్నీ అక్రమ అరెస్టులు. ఎందుకంటే ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఆ రోజు కక్ష సాధింపు చర్యలు అవి జరిగినాయి కాబట్టి వీళ్ళకి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. ఈరోజు దాన్ని న్యాయం తన పని చేసుకుంటూ పోతుంటే దాన్ని అక్రమ అరెస్టులుగా వీళ్ళు సృష్టిస్తున్నారు.
అంటే ఇక్కడ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. నారా లోకేష్ రెడ్ బుక్ పరిపాలన సాగిస్తున్నాడు. గతంలో జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ తిట్టిని మాటలు ఏవైతే అవన్నీ కూడా వైరల్ అవుతాయి. ఒకటేంటంటే ఇక్కడ రెడ్ బుక్ అని గవర్నమెంట్ వచ్చింది. రెడ్ బుక్ అంటే ఆ రోజు లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఎవరైతే ఆ సామాన్య ప్రజల్ని, పార్టీ కార్యకర్తలనే కాదు, ఆ రోజు సామాన్య ప్రజలను కూడా అధికారులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు వేధిస్తుంటే దాంట్లో ఎవరైతే ఆ రోజు అన్యాయంగా ఇది చేశారో వాళ్ళ పేర్లు నమోదు చేస్తున్నామని చెప్పారు. అంటే తప్పే ఉంది, రెడ్ బుక్ తప్పే ఉంది. ఎవడైతే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేశారో వాళ్ళ మీద శిక్షిస్తామని చెప్పారు. అది కూడా వచ్చిన తర్వాత కూడా ఏమి అక్రమ అరెస్టులు అయితే జరిగినట్టు నాకైతే ఎక్కడ కనపడలేదు. ఎవడైతే నిజంగా అన్యాయాలు, అక్రమాలు పాల్పడుతున్నారో వాళ్ళు మాత్రం అరెస్టుకు గురవుతున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, లోకేష్ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. నమస్తే మేడం, మీ పేరు? విజయలక్ష్మి అండి. మేడం, రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారు అరెస్ట్ అయింది కదండి. అయితే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలని అగౌరవపడుతున్నారు, బీసీలు ఏకమైత్యం కావాలి, జోగి రమేష్ గారి అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని అంటారు. ఒక ఓటర్ గా మీ అభిప్రాయం ఏంటి మేడం? ఓటర్ గా నా అభిప్రాయం ఏంటంటే బీసీలు అది కాదు, వాళ్ళు చేసిన అక్రమాల మీద ముందు స్పందిస్తారు అంతే. ఆయన చేసిన లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అంటున్నారు కదా, దాని పర్పస్ చేస్తారు. అంటే బీసీలందరూ కలిసి చేయలేదు కదా. బీసీలో ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా ఇతర చాలా క్యాస్టెస్ ఉన్నాయి, సబ్ క్యాస్టులు చాలా ఉన్నాయి. బీసీలందరూ ఎందుకు చేసినట్టు వాళ్ళందరికీ పంచాడు ఆయన. పాపం మేము పంచలేదు కదా. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆయన గత వారం రోజుల కిందట విజయవాడ అమ్మవారి గుడిలో నాకు దైవభక్తి ఉంది, నేను ఏ తప్పు చేయలేదు, కావాలనే చంద్రబాబు, నారా లోకేష్ అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి సత్య ప్రమాణం చేశారండి, చేతిలో దీపం పెట్టుకొని. ఒక గౌరవ కలిగిన హోదాలో ఉండి సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి ఇలా తప్పు చేసి కూడా ఇటువంటి ప్రమాణాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రమాణాలతో ఏది అవ్వదండి. ప్రమాణాలు అంటే ఇవాళ రేపు ఆస్తులు తగులు అన్నిటికీ ప్రమాణాలు చేస్తున్నారు, వాటికి సంబంధం ఏమి ఉండదు. చేసిన తప్పుకి శిక్ష కంపల్సరీ, అది ఎవరికైనా సరే, అది మీరవని, నేనవని, తనవని, ఇంకెవరన్నా అవని. సీఎం జగన్ గారే ఉన్నారు కదా జైల్లో, తప్పని ప్రూవ్ అయినా ఒప్పైనా అది తర్వాత సంగతి. కోర్టులో కేసు నడుస్తుంది, 6 నెలలు ఏమో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఉన్నారు. జైలు చేసే కదా బయటకు వచ్చాడు తను. జోగి రమేష్ గారు అంతా ఆయన ముందు లెక్కేసుకుంటే. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ ఐకమత్యం కావాలని చెప్పి కుల రాజకీయాల కింద రెచ్చగొడుతున్నారండి. చాలా వరకు కూడా ధర్నాలు, రాస్తారోకులు, ఈ నిరసనలు తెలియజేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు కరెక్టే కాదు. ఎవరు కూడా ఏకం ఎవరు వీళ్ళు కావాలని ఏదో చేస్తే తప్పితే అప్పుడు జగన్ కోసం ఎవరు చేశారండి? ఎవరు చేయలేదు కదా. జగన్ కి రెడ్డిస్ క్యాస్ట్ లేదా, క్రిస్టియన్ సపోర్ట్ లేదా, వాళ్ళు కన్వర్టెడ్ కదా. రెండూ లేనప్పుడు వీళ్ళు ఒక్కరికి ఎట్లా చేస్తారు? చేయడానికి ఏం లేదు, అవన్నీ కట్టుకథలు కాదుతూ ఉంటారు తప్పించి ఏం లేదు. అది జోగి రమేష్ గారి అరెస్ట్ గురించి మీకులాంటి కొంతమంది పబ్లిక్ స్పందించేటప్పుడు ఇది ఖచ్చితంగా కర్మఫలమే. గతంలో జోగి రమేష్ అధికార వాదంతో ఒక రకంగా చంద్రబాబు గారి ఇంటి మీద దాడి కానీ, పవన్ కళ్యాణ్ మీద నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడడం కానీ ఇవన్నీ చేశాడు కాబట్టి ఈ రోజు అనుభవిస్తున్నాడు అని చెప్పి కొంతమంది అన్నారు. మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, అబద్ధాలు, ఈ తిట్టుకోవడం ఇవన్నీ కామన్ అయినా సరే సామాన్య ప్రజలను కూడా ఆయన పట్టించుకున్నది ఏం లేదు. మంత్రిగా ఉండే ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. జనంలోకి వచ్చింది కూడా తక్కువే. మాకు తెలిసిన అది కూడా మైలవరం నియోజకవర్గమే. నాకు కొంచెం ఐడియా ఉంది తన గురించి, దాని పర్పస్ చెప్పగలను నేను.